నమస్తే మచ్చా. ఏంది కథ, ఏంది సాంగ్, ఎలా ఉంది ఏందనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం మచ్చా. ఎక్కడికి వెళ్ళబాకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను సాంగ్ గురించి. ఇంతవరకు ఎవరు చెప్పని పాయింట్స్ కూడా క్లియర్ గా, హానెస్ట్ గా, హార్డ్ గా చెప్తానండి. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీతో పాటు ఒక 10 మందికి కూడా వీడియోని షేర్ చేయమనేసి నేను కోరుకుంటున్నానండి. ఏదైనా సజెషన్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో దట్ నేను దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. సరే, సాంగ్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తే, మై ఎక్స్పీరియన్స్ ఆన్ గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్, దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ నేను ఆ సాంగ్ రామచ్చ సాంగ్ వినంగానే నాకు అనిపించింది ఏంటంటే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఒక పాన్ ఇండియన్ స్టార్ కి సరిపోయేంత సాంగ్ కాదు ఇది అని క్లియర్ గా నాకు అనిపించింది. దాని తర్వాత ఇంకొకసారి విన్నా, ఓకే పర్లేదు, బాగానే ఉంది, మరీ అంత బ్యాడ్ అయితే ఏం కాదు అనిపించింది. ఇంకొకసారి విన్నా, అరే సౌండింగ్ చాలా కొత్తగా ఉందే, మనం అసలు దాన్ని ఫస్ట్ విన్నప్పుడు అబ్జర్వ్ చేయలేదు అనిపించింది. మూడోసారి వింటున్నప్పుడు, మరి అమ్మ బడవ, ఈ సాంగ్ మన తమనైనా చేసింది అనిపించింది నాకు. అట్లా వెళ్ళే కొద్దీ అదిరిపోతుంది అబ్బా సాంగ్ మట్టుకు. నిజంగా భలే ఉంది సాంగ్. నాకైతే ఫస్ట్ విన్నప్పుడు ఫీలింగ్ కి, ఇప్పుడు నేను ఆ సాంగ్ వింటున్నప్పుడు ఫీలింగ్ కి చాలా ట్రాన్సాక్షన్ వచ్చింది. నేను అందుకే వీడియో సాంగ్ రిలీజ్ అయిన వెంటనే చేయలేకపోయాను నేను. అరే మనం ఏమన్నా రాంగ్ గా వింటున్నావా, లేకుంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా మనకి సరిగ్గా ఎక్కట్లేదు అనిపించింది. నేను అందుకే కొంచెం టైం తీసుకున్నా. సాంగ్ ని 2-3 సార్లు బాగా క్లియర్ గా వినిన తర్వాత నాకు అనిపించింది, మన తమనన్న ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డాడో అనేసి. అదే విధంగా శంకర్ గారు కూడా ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో నాకు క్లియర్ గా అర్థమైపోతుందండి. నేను ఒకటైతే చెప్పగలుగుతాను, ఆ మాట ఎందుకు చెప్తున్నాను దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. థియేటర్లో అయితే పంబ రేగిపోద్దండి ఈ సాంగ్ మటుకు. కన్నులకి ఐ ఫీస్ట్ అంతే, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఏ రేంజ్ లో ఊహించుకుంటే దానికి డబుల్ అయితే ఉంటుందండి. డామ్ షూర్గా చెప్తున్నా, సాంగ్ మటుకు నాకు భలే నచ్చింది. రెండోది ఏంటంటే, చాలా మందికి కూడా నాకు వచ్చిన ఫీలింగే వచ్చింది. నేను చాలా మందిని అడిగాను, ఎలా ఉంది మచ్చా సాంగ్ అంటే, సాంగ్ నాట్ బ్యాడ్ మచ్చా, నాట్ గుడ్, అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు అనమాట. దాని తర్వాత నేను వీడియో చేసే ముందు మళ్ళీ అడిగాను మా ఫ్రెండ్స్ని, ఏరా మచ్చా ఎలా ఉంది సాంగ్ అనేసి. లేదు మచ్చా, మనం సాయంత్రం అనుకున్న దానికంటే ఇప్పుడు బాగుంది మచ్చా సాంగ్, తమన ఇన్స్ట్రుమెంట్స్ కొత్తగా వాడాడు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనకి ఆ ఫీలింగ్ రావడానికి, అంటే ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు అనే ఫీలింగ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ సాంగ్ కి తమన్ గారు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు. అంటే ఎలాగంటే, మన శంకర్ గారు చెప్పినట్టుగా 10 అరౌండ్ 10 ట్రెడిషనల్ సంబంధించినటువంటి ఫోక్ డాన్సర్స్ ని పెట్టుకొని, ఆ ఫోక్ మ్యూజిక్ కి రిలేటెడ్ గా ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ, ఆయన్నిటిని కొలాబరేట్ చేస్తూ ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక పాన్ ఇండియా హీరో సాంగ్, అదేవిధంగా ఒక మాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోన్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అదే విధంగా ఉండాలి. సో అందువల్ల ఏంటంటే, మనకి ప్రతి ఇన్స్ట్రుమెంట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. వినంగానే అరే ఇది మన సాంగ్ అని అనిపించింది. ఆ తర్వాత అనిపిస్తుంది, ఇది మన సాంగ్ కాదు, నాట్ ఓన్లీ ఒక తెలుగు సాంగ్ కాదు, ఇది ఎంటైర్ పాన్ ఇండియా సాంగ్ అనిపించింది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా కష్టపడ్డాడు. మనం సాంగ్ బయట పెట్టుకుని వినే దానికంటే కూడా మీరు హెడ్సెట్ పెట్టుకుని ఒకసారి వినండి, ట్రై చేయండి, 2-3 సార్లు వినడానికి ట్రై చేయండి. ఇన్స్ట్రుమెంట్స్ చాలా కొత్తగా ఉన్నాయండి. తమన్ గారి మార్క్ డ్రమ్స్ వదలకుండానే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల ఏంటంటే, సాంగ్ కి కొత్త లుక్ వచ్చింది. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటుంది, పుష్ప సినిమాలో ఆ ఊ అంటావా మామ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట, ఎప్పుడెప్పుడు ఐటమ్ సాంగ్ రిలీజ్ అవుద్దా అనేది. ఎందుకంటే సుకుమార్ గారు, అదే విధంగా డిఎస్పీ గారి కాంబినేషన్ ఐటమ్ సాంగ్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది, ఒక హై పిచ్ లో ఉంటుంది అనమాట సాంగ్. బట్ ఆ ఊ అంటావు మామ సాంగ్ విన్నప్పుడు నాకు లో పిచ్ లో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసప్పాయింట్ అయిపోయా. అరే ఏంది డిఎస్పీ మామ ఈ విధంగా కొట్టాడు సాంగ్, మనం ఏమో వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అందులో అల్లు అర్జున్ గారిది పాన్ ఇండియాకి ఎంట్రన్స్ అయ్యే సాంగ్, అసలే డిసప్పాయింట్ అయిపోయా. ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ తర్వాత వింటుంటే అసలు ఈజీగా ఇంజెక్ట్ అయిపోతుంది సాంగ్. సేమ్ ఫీలింగ్ నాకు ఈ సాంగ్ కలిగిందండి. తమన్ గారు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆయన కష్టం మనకి ఈజీగా కనబడుతుంది ఆ సాంగ్ లో. అదే విధంగా శంకర్ గారు కానీ, గణేష్ ఆచార్య గారు కొరియోగ్రఫీ కానీ, చెప్పాలంటే ఇది ఒక పెద్ద హై ఫిస్ట్ లాగా ఉంటుందండి. అంటే డిఫరెంట్ ట్రెడిషనల్స్ నుంచి, అంటే మన శ్రీకాకుళం నుంచి, రాయలసీమ దగ్గర నుంచి, ఒడిశా నుంచి, కోల్కతా నుంచి, అక్కడ ఉన్నటువంటి బాగా పాపులర్ అయినటువంటి ట్రెడిషనల్ ఫోక్ డాన్సర్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పెట్టడము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిని కొలాబరేట్ చేసి
ఒక ఇంట్రో సాంగ్ చేయడం అనేది మామూలు మ్యాటర్ కాదు. అది తమన్ గారికి కూడా ఒక ఛాలెంజింగ్ పాయింటే, శంకర్ గారికి కూడా ఒక ఛాలెంజింగ్ పాయింట్, గణేష్ ఆచార్య కూడా ఒక ఛాలెంజింగ్ పాయింట్ అన్నమాట. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ సాంగ్ లో, అదైతే క్లియర్ గా కనబడుతుందండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది, జనరల్ గా కూడా తమన్ సాంగ్స్ కానీ అనిరుద్ధ్ సాంగ్స్ కానీ కొంచెం లిరిక్స్ మనకి సరిగ్గా వినపడవు, అర్థం కావు కూడా. బట్ వేరే ఈ సాంగ్ లో నాకు లిరిక్స్ బాగా అర్థమయ్యాయి, ప్లస్ మనం మాట్లాడుకునేటట్టే ఉన్నాయి. లిరిక్స్ కూడా చాలా రియలిస్టిక్ లిరిక్స్ ఉన్నాయి. పెద్ద ఏదో సంస్కృతమో లేకపోతే సాంస్క్రిట్ పెద్ద పెద్ద లిరిక్స్ రాయకుండా చాలా జనరల్ వేలో లిరిక్స్ రాశారనమాట. నాకు ఆ పాయింట్ బాగా అనిపించింది. రెండోది ఏంటంటే, ఒక 1 మినిట్ మన శంకర్ గారు చెప్పారు కదా, ఒక 1 మినిట్ 1.5 మినిట్ కంప్లీట్ గా మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ లో రామ్ చరణ్ గారు సింగిల్ టేక్ లో డాన్స్ చేశారంట. అదైతే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. తమన్ గారు కూడా చూడండి, ఆ 1 మినిట్ కూడా మ్యూజిక్ ని డిఫరెంట్ వేలో ఇస్తారండి. ప్రతిదీ కూడా కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ నాకైతే చాలా కొత్తగా అనిపించింది అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వెనకాల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేయడం కానీ ఇదంతా కూడా తమన్ దగ్గర నుంచి నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వినంగా ఈ సాంగ్ అయితే వేరే రేంజ్కి వెళ్తుందండి. అదేవిధంగా గేమ్ చేంజర్ గురించి ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. మనకి September 7th అనుకుంటా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అంటే ఈ నెలలో మీకు ఒక అప్డేట్ వస్తుంది గేమ్ చేంజర్ నుంచి. సో చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, నేను కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్డేట్ వచ్చింది, అదే చాలు, అది బాగుందా లేదా అనేది తర్వాత సంగతి మామ, కనీసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, మనోడు అట్లీస్ట్ ఒక అప్డేట్ ఇచ్చాడు, అదే చాలు మాకు అన్నారు అనమాట. సో మీరు అంతవరకు డిసప్పాయింట్ అవ్వకండి. ఇది ఈ అప్డేట్ మీరు వెయిట్ చేసిన దానికి వర్త్ అనేటువంటి అప్డేట్ అండి ఇది. రెండోది కూడా ఏం చెప్పాలంటే, చాలా మంది అంటున్నారు ఎందుకు గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదు అనేసి. యాక్చువల్ గా దేవరా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా గేమ్ చేంజర్ టీము ఒక అప్డేట్ కూడా ఇవ్వకూడదు అనుకున్నారు, ఏమో తెలియదు కానీ కరెక్ట్ గా దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాతే అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. నిజంగా గేమ్ చేంజర్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. దేవరా సినిమాకి మీరు కొంచెం సపోర్ట్ చేయడం, అంటే ఇక్కడ సపోర్ట్ చేయడం అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఆల్రెడీ ఒక మంచి ఊపులో ఉంది, వేరే అప్డేట్స్ వస్తుంది ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ హీరో ఫ్యాన్స్ లో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లో కానీ ఈ ట్రోల్స్ గీల్స్ ఇవన్నీ ఎక్కువైపోతాయి ఇద్దరికి. ఇప్పుడు హీరోలకి ఏమి ఉండదు బట్ ఫ్యాన్స్ కి ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే దేవరా సినిమాకి కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి దేవరా సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్స్ స్లోగా స్టార్ట్ చేస్తున్నారనమాట. నేను ఇంకో పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ మీరు అందరూ అనుకోవచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్తున్నాను, చాలా మందికి తెలియదేమో, శంకర్ గారి కంటే ఒక సినిమాని ప్రమోట్ చేసే దాంట్లో ఈ జనరేషన్ అని కాదు, ఇండియాలోనే ఈ టయానికి ఎవడో లేడు. రాజమౌళి గారు కూడా శంకర్ గారి తర్వాతే. మీకు తెలియదు, నిజంగా చాలా మందికి తెలియదు శంకర్ గారి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో. మేబీ ఈ కరెక్ట్ గా 2015 నుంచి లేకుంటే 2013 నుంచి ఆయన టైం బాగాలేక కొంచెం యాక్టివ్ గా లేరు, కానీ జనరల్ గా ఆయన ప్రమోషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. మీకు తెలుసో లేదో, రోబో 2 సినిమాకి ఐపీఎల్ వేసారు అనమాట. ఐపీఎల్ లో మనకి స్కోర్ పడుతుంది కదా, అక్కడేసారు. అప్పటి వరకు ఏ సినిమా కూడా డేర్ చేయలేదు అక్కడికి వెళ్ళి పోస్టులు వేయాలి, అసలు ఆ థాటే రాలేదనమాట. ఇప్పుడు ఈ సాంగ్ థాట్ కూడా చూడండి, నీకు నెంబర్ ఆఫ్ ట్రెడిషన్స్ ని కలిపాడు ఎవరు, శంకర్ గారు. కలిపి దాంతో ఒక మ్యూజిక్ చేయమనేసి మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక ఛాలెంజ్ విసిరేశాడు, కొరియోగ్రాఫర్ కి ఒక ఛాలెంజ్ విసిరేశాడు, అదేవిధంగా లిరిక్ రైటర్ కూడా ఒక ఛాలెంజ్ విసిరేశాడు. లిరిక్ రైటర్ ఏంటంటే కొంచెం సాంస్క్రిట్ వర్డ్స్ వాడి లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒక్కొక్క డైలాగ్ తీసుకొచ్చి ఒక సాంగ్ రెడీ చేసేయచ్చు. కాకపోతే శంకర్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే చాలా నార్మల్ గా ఉండాలి ఈ సాంగ్. మన ఫ్రెండ్ బయట ఊర్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మావా నేను కూడా మీలాంటి వాడినే అని చెప్పే విధంగా ఉండాలి. పెద్ద హై పిచ్ లో లిరిక్స్ ఉండకూడదు, నార్మల్ వేలో లిరిక్స్ ఉండాలనేసి కూడా మన అనంత శ్రీరామ్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా లిరిక్స్ అదే విధంగా రాశారనమాట. నిజంగా ఏంటంటే ఈ సాంగ్ ఒక సిచ్యువేషన్ సాంగ్ గానే ఉంది. సో డెఫినెట్ గా ఈ సాంగ్ మంచి పేరు తెచ్చుకుంటుందండి వెళ్ళే కొద్దీ. సో ఆ పాయింట్ అయితే నేను డామ్ షూర్ గా చెప్పగలుగుతాను. రెండోది ఏంటంటే గేమ్ చేంజర్ యొక్క ప్రమోషన్స్ గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. శంకర్ గారి తర్వాత ప్రమోషన్స్ ఎవరైనా చేయాలంటే, నాకు నిజంగా ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే సాంగ్ రిలీజ్ అయ్యే ముందు అనంత శ్రీరామ్ గారి నుంచి కూడా ఒక బిట్ వదిలారనమాట. సో లిరిక్స్ట్ కూడా ఆయన అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా నాకు బాగా నచ్చింది. సో అది మెయిన్ గా చెప్పాలనుకున్నాను అనమాట ఈ సాంగ్ గురించి. నాకైతే ఒక ఐ ఫేస్ట్ లాగా అనిపిస్తుందండి. డామ్ షూర్ గా నేను ఇంకొక 10 రోజులు ఈ సాంగ్ వైబ్ లోనే ఉంటాను.
మీరు కూడా వినంగా 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 డాన్స్ వరకు ఈ సాంగ్ మీకు నచ్చుతుంది. రీల్స్ లో కూడా బాగా ప్రమోట్ అవుతుందండి. నేను ఇది చెప్పడానికి ఈ వీడియో చేశాను. సో సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ వినంగానే మీకు కూడా కొంచెం నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనిపించిందా, ఎక్స్పెక్టెడ్ చేసిన విధంగా లేదనిపించిందా అనేది కూడా ఈ వీడియోలో కామెంట్ లో చెప్పండి. ఇంకో పాయింట్ నేను మెయిన్ గా చెప్పాలి. కొంతమంది అంటున్నారు ఏంటంటే ఈ సాంగ్ తెలుగు సాంగ్ గా లేదు, ఇది ఒక డబ్బుడు సాంగ్ గా ఉంది అంటున్నారు అనమాట. అంటే వేరే లాంగ్వేజ్ లో డబ్ చేసిన సాంగ్ గా ఉంది అనేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఇదే మాట వెళ్ళి తమిళ వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా ఒకటే అంటారు, ఈ సాంగ్ తమిళ సాంగ్ గా లేదు, డబ్ చేసిన సాంగ్ గా ఉందంటారు. ఒకవేళ హిందీ వాళ్ళని అడగండి అదే అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక రిలీజియన్ కి లేకుంటే ఒక రీజియన్ కి ఒక ఏరియాకి సంబంధించిన సాంగ్ కాదు ఇది, ప్రతి ఏరియాకి సంబంధించిన సాంగ్. సో ఒక 1 మినిట్, ఒక 2 మినిట్, 3 మినిట్ ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించిన విధంగా కూడా కొట్టలేదు, అన్నిటిని మిక్స్ చేసి కొట్టాడు అనమాట తమన్ గారు. అందువల్ల నీకేంటంటే ఇన్స్ట్రుమెంట్స్ కొత్తగా ఉండడం వల్ల మనకు అంత కనెక్ట్ అవ్వలేకపోయాం స్టార్టింగ్. మెయిన్ రీజన్ అదే. సో మీకు వినంగా 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 ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఈజీగా మైండ్ లోకి ఇంజెక్ట్ అయిపోతాయి. అదైతే డామ్ టూర్ గా నేను చెప్తానండి. ఓకేనా? కొంతమంది ఏమంటున్నారంటే ఇది స్టెప్స్ బాగాలేవు అంటున్నారు. అంటే స్టెప్స్ బాగాలేవు అంటున్నారంటే రామ్ చరణ్ గారితో ఏంది ఆ స్టెప్స్ అంటే ఇంకేం చేయాలబ్బా, జిమ్నాస్టిక్స్ అన్నా చేపించాలా ఏంది? సాంగ్స్ కి సాంగ్ ని బట్టి స్టెప్ ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి స్టెప్స్ ఉంటాయి. ఏదో ప్రతి దానికి జిమ్నాస్టిక్స్ కింద పడి పైన పడి డిషోలాగా చేయాలండి. సాంగ్ కి డాన్స్ దానికి ఎంత కావాలో అంత చేస్తేనే ఆ సాంగ్ అంత హిట్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవల్లి సాంగ్ ఉంది, ఆ చెప్పు స్టెప్ ఎందుకు అంత ఫేమస్ అయింది? ఆ చెప్పు స్టెప్ కాకుండా అల్లు అర్జున్ గారు డి షో అన్నటువంటి అన్ని స్టెప్పులు కలిపేసేసారు అనుకోండి, అంత ఫేమస్ అయి ఉంటుందా? సాంగ్ కి ఏం కావాలో అది చేస్తేనే అందంగా ఉంటుంది. సో అదే విధంగా ఉంది నాకైతే స్టెప్. స్టెప్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకేం ప్రాబ్లం లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ట్రెడిషన్స్ ని బట్టి, అంటే అక్కడ ఒక 10 ట్రెడిషన్స్ ని యూస్ చేస్తున్నారు కదా, ఆ ట్రెడిషన్ బట్టి స్టెప్స్ ఉంటాయని కూడా కొంతమంది చెప్తున్నారు. నిజంగా అదైతే ఇంకా సూపర్ ఉంటుందండి. నాకైతే హై ఫీస్ట్ డాన్స్ గురించి కానీ, తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ, అదేవిధంగా ప్రమోషన్స్ గురించి కానీ ఏం థింక్ చేయబాకండి. సాంగ్ని ఎంజాయ్ చేయండి. ప్రమోషన్స్ శంకర్ గారికి వదిలేయండి. శంకర్ గారు వేరే లెవెల్లో తీసుకెళ్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ ఉంది, నాకు కాన్ఫిడెంట్ కూడా ఉంది శంకర్ గారి పైన. ఇండియన్ 2 గురించి మర్చిపోండి. గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్ గారి కెరీర్ లో గేమ్ చేంజర్, అదేవిధంగా మన శంకర్ గారి కెరీర్ లో కూడా గేమ్ చేంజర్ సినిమా అనమాట. ఇదేనండి ఈ వీడియోలో చెప్దాం అనుకునింది. నా వీడియోస్ కానీ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.